చీగగుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమారి ఓ కుమారి జగదుత్పత్తి దారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. దేవునితో ఏమైనా మాట్లాడదలుచుకుంటే మీరు వ్యక్తిగతంగా స్పీక్ టు హిమ్, మాట్లాడండి దేవునితో. ఉన్న మాటనైనా సన్నిధిలో మీ హృదయాలు కుమ్మరిస్తారా? అన్ని ఎరిగిన దేవుడు కదా, నేను చెప్పనక్కర్లేదు అనకండి, మీ నోరు విప్పి మాట్లాడండి. మీరు చెప్తారా? వెళ్ళలేని నీది రక్తం, పరమ కుమ్మరి వైపు మీరు చూస్తూ జీవితం అన్నైన నాకు చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. ఎన్నో లోకాశలతోటి నేను నిండిపోయి ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా. ఎంతో సమయాన్ని వృధా పరుస్తున్నాను, నన్ను క్షమించయ్యా. ఎన్నో పనికి మాలిన క్రియల వైపు నేను పరిగెత్తుతున్నాను ప్రభా, నన్ను క్షమించయ్యా. నీ మార్గము నేను తప్పాను ప్రభా. మనుషుల్ని నమ్ముతూ, మనుషుల మాటల్ని నమ్ముతూ నిన్ను మర్చిపోయాను ప్రభా అంటూ మనమందరము దేవుని సన్నిధిలో ఒకవేళ మీ స్థితి అలా ఉన్నట్లయితే పశ్చాత్తాపముతో దేవా నన్ను సరిచేయవా, నన్ను సరిచేసి వాడుకోవా ప్రభు. యూజ్ మీ లార్డ్, యూజ్ మీ లార్డ్. ఆయన సరి చేయకుండా ఎవరిని వాడుకోలేడండి. ఆయన మనల్ని చెక్కుతూ ఉంటే అది మనకి నొప్పిగా ఉంటుంది, కానీ అది మన మేలుకే, అదెంతో మందికి దీవెనకరంగా మార్చడానికి దేవుడు నిన్ను నన్ను చెక్కుతూ ఉన్నాడు, చెక్కుతూ ఉన్నాడు. నన్ను సరిచే ప్రభా, నన్ను సరిచేయ్యా. ఆకాశతో నిండి ఉప్పొంగుచు మార్గమునే తప్పితే మనుష్యేచ్ఛలన్నీ స్థిరమనుచూని మనశ్శాంతి కోల్పో
మన చేతులు చాలు. ఎంతమంది ప్రార్థన ఈ రీతి ఉందండి? వానికి రాని పాత్రదాని భారవేయకు మా పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. అవునయ్యా, సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమారి ఓ కుమారి చీకటి పత్తిదారి చీకట మల్లైన చల్లగా చూడుమయ్యా. అవునయ్య, మా ప్రార్థన అదేనయ్య. మా జీవితంలో తండ్రి నువ్వు ఏ రీతిగా మలుచుకుంటూ, ఏ రీతిగా విరగొడుతూ, ఏ రీతిగా మమ్మల్ని వాడుకుంటావు, నీ చేతికి సంపూర్ణంగా సమర్పించుకునే వారుగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాను.